కొత్త కోచ్ మరియు కొత్త కెప్టెన్ మొదటి యుద్ధానికి సిద్ధమైపోయారు. నేను మాట్లాడుతోంది సూర్యకుమార్ యాదవ్ మరియు గౌతమ్ గంభీర్ గురించి. ఇంకొక 3 రోజుల్లో టీమిండియాకు శ్రీలంకతో మొదటి T20 జరగబోతోంది. ఈ రోజు శ్రీలంక ఆ సిరీస్ కు సంబంధించిన తమ స్క్వాడ్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని మనం ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాం. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం వెళ్ళి త్వరగా జాయిన్ అయిపోండి. ఈ T20 సిరీస్ కోసం శ్రీలంక ప్లేయర్ అయిన చరిత్ అసలంక శ్రీలంక టీమ్ ను లీడ్ చేయబోతున్నాడు. అతనే ఆ టీం కు కెప్టెన్. మీ అందరికీ తెలుసు ఈ సిరీస్ అన్నది శ్రీలంక హోమ్ గ్రౌండ్ లో జరగబోతోంది. ఎప్పుడైనా సరే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో మనం ఆడుతున్నాము అంటే అపోజిషన్స్ గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంత ఈజీగా మ్యాచ్లు గెలిచేయము. అండ్ అలాగే శ్రీలంక కూడా చిన్న టీం కూడా కాదు అంత ఈజీగా గెలవడానికి. సో శ్రీలంక టీం నుంచి చాలా పెద్ద థ్రెట్సే ఉన్నాయి మన కొత్త కోచ్ అలాగే కొత్త కెప్టెన్ యొక్క ప్లాన్స్ ని నాశనం చేయడానికి. అంటే కొంతమంది ప్లేయర్స్ ఉన్నారనమాట, వాళ్ళు టీమిండియా విజయాన్ని అడ్డుకోగలరు. ఒక 5 మంది ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ 3 ప్లేయర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే వాళ్ళు మన బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ని మన బౌలింగ్ డిపార్ట్మెంట్ ని ఫోకస్ చేస్తే ఈజీగా వాళ్ళు కూడా మన పైన మ్యాచ్లు గెలవగలరు అనమాట. సో ఒక 5 మంది ప్లేయర్స్ ని చూసాము అంటే ఫస్ట్ చరిత్ అసలంక, దశున్ షెనుక, వనిందు హసరంగా, దుష్మన్ చెమీరా, కుశల్ మెండిస్. మరి వీళ్ళల్లో అతి భయంకరమైన 3 ఎవరు? ఫస్ట్ చూసాము అంటే ఇక్కడ వనిందు హసరంగా. ఇతనికి ఇంట్రడక్షన్ అవసరం లేదు, మనందరికీ బాగా తెలుసు. 68 T20 మ్యాచ్ల్లో వనిందు హసరంగా 110 వికెట్లు తీసుకున్నాడు. యావరేజ్ 15.44, ఎకానమీ 6.85. ఖచ్చితంగా వనిందు హసరంగా మన టీమిండియా ప్లేయర్స్ ను బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ దుష్మన్ చెమీరా, పేస్ బౌలర్. న్యూ బాల్ ని అద్భుతంగా స్వింగ్ చేస్తాడు దుష్మన్ చెమీరా. సో న్యూ బాల్ ని స్వింగ్ చేస్తాడు అంటే పవర్ ప్లేలోనే వికెట్స్ తీసుకునే అవకాశం ఉంటుందని అర్థం. కాబట్టి మన టాప్ పట్టర్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి దుష్మన్ చెమీరా బౌలింగ్ లో. ఇక నెక్స్ట్ కుశల్ మెండిస్. సో తాజాగా జరిగిన లంక ప్రీమియర్ లీగ్ లో 11 మ్యాచ్లో 329 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 150 దాకా ఉంది. సో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు అనమాట. ఇక వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో మ్యాచెస్ ఆడుతున్నాం కాబట్టి మన బౌలర్స్ ను కూడా చాలా ఈజీగా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 3 ప్లేయర్స్ నుంచి కొంచెం థ్రెట్ ఉంటుంది టీమిండియాకు. మన టీమిండియా కొంచెం జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.